చూడండి, మనము ఇలా నెట్ ఫ్యాబ్రిక్లో సాటిన్ క్లాత్ వేసినప్పుడు ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ ఉండాలి, లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి. ఆ షైనింగ్ అనేది బయటకు కనిపించాలి, తప్పకుండా చూసుకోండి. దీనికి ఇలా జాయింటింగ్ చేసేటప్పుడు మనకి ఇలా పైనుండి కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఈ క్లాత్ మీకు ఇలా పైనుండి పెట్టుకుంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది. మొత్తం ఇలానే కుట్టుకోండి. మనము నెట్ లోపల సాటిన్ వేసినప్పుడు ఇలా డిజైన్గా కుట్టుకుంటాం కదండి, అలాంటప్పుడు మనకు ఈ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, ఇలా లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలండి. నేనైతే దీనికి ఈ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ డిజైన్ చేసేటప్పుడు మనము మధ్యలో ఇలా ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ఒక స్టిచ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలా పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుండి మామూలుగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా, ఈ జాయింటింగ్ గురించి ఎలా కటింగ్ చేయాలో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇది ఉంటే మనకి ఇట్లా ఈక్వల్గా ఉంటుంది. ఇది లేకపోయింది అనుకో, జాయింటింగ్ ఇట్లా వెడల్పుగా అయిపోతుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని నేనైతే దీన్ని ఇలానే డిజైన్ చేశాను. చూడండి, ఇది ఐరన్ చేసేటప్పుడు కొంచెం వేడి ఎక్కువ లేకుండా చూసుకోండి. దీనికి వేడి ఎక్కువ ఉండడం వల్ల కర్వ్ అనేది తిరిగిపోయినట్లయింది, చూసారా? ఇలా నెమ్మదిగా మనం దీనిపైన, ఈ కర్వ్ పైన స్టిచ్ అయితే వేయాలి. ఓకేనా? ఇలా తిప్పుకుంటూ కర్వ్ షేప్ అయితే పెట్టేయాలండి. లుక్ బాగుంటుందండి, ట్రై చేయండి. కానీ నెట్ ఫ్యాబ్రిక్స్కి హెవీగా చెమ్కీస్ వస్తాయి చూడండి, వాటికి మాత్రం ఇవి సెట్ కాదు. ఎందుకంటే కరువు తిరగదు అనమాట. దీనికి లైట్గా చెమ్కీస్ వచ్చాయి కాబట్టి నేనైతే దీనికి షేప్ పెడుతున్నాను. మనకు ఈ కర్వ్ షేప్ కుట్టేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. టర్నింగ్స్ దగ్గర ఇలా తిప్పాలి కదా. చూడండి, ఇలా చివరి వరకు కూడా కుట్టేటప్పుడు నేనైతే దీన్ని కటింగ్ అయితే చేయలేదు, గమనించారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఒక పావు ఇంచు క్లాత్ అయితే తప్పకుండా వదులుకోండి. మరీ ఎక్కువ క్లాత్ వదిలితే కూడా ఈ కర్వ్ అయితే తిరగదు. ఇలా మనం ఇక్కడ స్టిచ్ పెట్టాం కదా, స్టిచ్ దగ్గర వరకు అయితే ఇలా ఒక కట్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే ఈ క్లాత్ ఇక్కడ తిరగదనమాట. ఇది పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా తిరిగేయాలి. ఇలా
దీంట్లో 2 క్లాతులు ఉన్నాయి కదండి. ఇప్పుడు సాటిన్ క్లాత్ ఉంది, నెట్ ఫ్యాబ్రిక్ ఉంది. అందుకనే ఇంత గట్టిగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్న తర్వాత దీనిపై నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనము ఇవి కర్వులన్నీ స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఒక పిన్ను సహాయంతోనైతే బయటకు లాగాలండి వీటిని. ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు నేను కర్వ్ ఎక్కువ తిప్పలేదండి, ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కదా ముడతలు వచ్చేస్తుందని మరీ ఎక్కువ తిప్పలేదు, లైట్గానే తిప్పాను కర్వ్ను. చూడండి ఇది ఎలా ఫోల్డింగ్ అయిపోతుంది క్లాత్. ఇలా కర్వ్ డిజైన్ అయితే స్టిచ్ అయిపోయింది కదా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం చూడండి, నేను ముందుకైతే ఈ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ పెడుతున్నాను. 3.5 వరకు పెట్టుకున్నాను, చిన్నపిల్లలది కదా. ఇక్కడ నుండి 4. ఇప్పుడు ఇక్కడ మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇలా నేను ఈజీగా చూపిస్తున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ ఇటు, 1 ఇంచ్ ఇటు. ఇది ఇలా ఉంది కదా, ఇలా వచ్చేసింది ప్రింట్. దీనిపై నుండి ఒకటి పెద్దగా స్టిచ్ అయితే పెట్టుకోవాలండి ముందుగా. కటింగ్ లేకుండా స్టిచ్ చేస్తున్నానండి, ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా, కటింగ్ చేస్తే పికిలుతుంది క్లాత్, అందుకని నేనైతే ఇది ఇలానే చేస్తున్నాను. చూడండి దీన్ని ఇలా తిప్పుకుంటూ ఇక్కడ వచ్చింది కదా మనకి క్లాత్, ఇలా వస్తుంది అన్నమాట. చూసారా, బ్యాక్ పార్ట్కి అయితే నేను ఇలా డిజైన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ని నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి, ఓకేనా. ఇలా
నేను డైరెక్ట్ అయితే స్టిచ్ చేద్దామని ఇలా డిజైన్ అయితే పెట్టుకున్నానండి. ఇలా ఇలా వస్తుంది మనకు. ఓకేనా, దీన్ని డైరెక్ట్ కుట్టేస్తానండి. 3 లేయర్స్ ఉంది కదా మనకు క్లాత్, అలాంటప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, క్లాత్ అయితే చాలా జారిపోతుంది. చూడండి, ఈ డిజైన్ నెక్కునైతే నేను డైరెక్ట్గానే స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, టర్నింగ్స్ దగ్గర ఇలా క్లాత్ని అయితే బయటకి నెట్టినట్టు అనుకోవాలి. చూడండి, ఈ నెక్ డిజైన్ అయితే నేను ఇలా మెల్లిగా డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చాలా బాగా కనిపిస్తుందండి. నెట్ ఫ్యాబ్రికే కానీ లుక్ బాగుంది. మనం ఇట్లా కొంచెం డిజైన్ క్లాతులు పిల్లలకైతే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇంత హెవీ డిజైన్ అయినా, హెవీ వర్క్ ఉన్నా మనము నెమ్మదిగా స్టిచ్ చేస్తే డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. తొందరపాటు పని చేయదు. ఇలాంటి డిజైన్స్ విషయంలోనైతే అస్సలు పని చేయదు. చూడండి, ఇక్కడ మనం బటన్ పెట్టుకున్నా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా, గ్యాప్ అనేది ఫుల్ఫిల్ కరెక్ట్గా వచ్చేసింది. మనకు మెజర్మెంట్స్ ప్రకారం గ్యాప్ లేకుండా నీట్గా వచ్చింది. ఓకే, చూడండి, డిజైన్ అయితే ఎంత బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చేసిందండి డిజైన్. ఇక్కడ నేను మధ్యలో డోరీ పెడతాను, లేకపోతే బటన్ అన్న ఏదన్నా పెడతాను.
హ్యాంగింగ్సే పెడదాం అనుకుంటున్నానండి నేనైతే. ఓకేనా, చూడండి నేను ఈ హ్యాంగింగ్స్ని అయితే ఇలా రెడీ చేసి పెట్టాను నెట్ ఫ్యాబ్రిక్తోనే. ఇలా కరువు డిజైన్ వచ్చింది కదండి, అందుకని నేనైతే దీన్ని ఇలా డిజైన్ చేశాను. ఓకేనా. ఓకే, ఈ హ్యాంగింగ్స్ని ఇక్కడ స్టిచ్ చేస్తాను. చూడండి ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో ఇలా కరువు షేప్ వచ్చింది, బ్యాక్ నెక్లో కూడా కరువు షేపే పెట్టి కొంచెం డిజైన్ చేశాను. ఫైనల్గా ఈ డిజైన్ అయితే ఇలా ఉందండి. మనం బ్లౌజ్ ఇది స్లీవ్లెస్ లాగా ఉంచుకోవచ్చు, హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఇది బ్లౌజ్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేనైతే అప్లోడ్ చేస్తానండి వీడియో. మీరు ఎవరన్నా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను దీనికైతే నెట్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ లేకుండానే జాయింటింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది ఎలా ఉందో షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.